Welcome to all my viewers. I am Dr. DP from Career Coach Dr. DP YouTube channel. I am providing creating videos on education and employment video lectures to you all. మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు సంబంధించి 11,127 పోస్టుల నోటిఫికేషన్ వెలువరించింది. దీనికి సంబంధించి వివరాలు మీకు తెలియజేస్తాను. ఇలాంటి ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్ అండ్ గెట్ ద ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ వీడియో టు యూ. ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అన్ని రైల్వే జోన్లకు సంబంధించి ఈ నోటిఫికేషన్ వచ్చింది. అర్హత వచ్చేసేసి ఐటీఐ, ఆల్ ట్రేడ్స్, ఐటీఐలో ఉన్నటువంటి ట్రేడ్స్, ఎలక్ట్రికలు, ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా మెకానికలు, ఇంకా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లాంటివి ఉంటాయి. వాటితో పాటు ఐటీఐ కోర్సుతో పాటు మనకు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అర్హులు. దీంతోపాటు అప్రెంటిస్షిప్ కూడా చేసి ఉన్నట్లయితే బెనిఫిట్ ఉంటుంది. ఆ అప్రెంటిస్షిప్తో పాటు కొంత మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆర్ఆర్బి ఆల్ రీజియన్స్ సంబంధించి పోస్టులు మనకు నోటిఫికేషన్ వెలువచ్చినప్పటికీ అప్లికేషన్ డేట్స్ మనకు 15th May 2026 నుంచి దరఖాస్తు స్టార్ట్ అయ్యి 14th June 2026 వరకు 1 month అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, సమయం ఉంది. ఎందుకంటే దాదాపుగా ఆల్మోస్ట్ 2.5 months మీకు ఒక ప్రణాళికతో ప్రిపేర్ కావడానికి అవకాశం. వెబ్సైట్ వచ్చేసేసి rrbapply.gov.in వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అని 2 దశల్లో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో 1 hour ఎగ్జామ్ ఉంటుంది. 1 hourలో మీకు 75 questions వస్తాయి. 75 questionస్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉన్నది. ఏదైనా రాంగ్ క్వశ్చన్ పెడితే నెగిటివ్ మార్క్ ఉంటుంది. సిలబస్ వచ్చేసేసి బేసిక్ మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ అన్నట్టు. అదేవిధంగా సిబిటీలో కూడా సేమ్ అడ్వాన్స్ సిలబస్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది కొత్తగా ఉంటుంది. మ్యాథమెటిక్స్ అవన్నీ కామన్గా ఉంటాయి. ఈ యొక్క మనకు లెవెల్ 1 కంప్లీట్ చేసిన వాళ్ళు మెరిట్ని లెవెల్ 2కి ఎలిజిబుల్ అవుతారు. ఈ లెవెల్ 2 ఎలిజిబుల్ అయిన వాళ్ళు, స్కోరు మెరిట్ వచ్చిన వాళ్ళు తర్వాత ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది, తద్వారా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. దాదాపు వెరీ రీసెంట్ టైమ్స్లో టెక్నికల్ కోర్సెస్ సంబంధించినటువంటి కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇంత పెద్ద నోటిఫికేషన్ రావడం రీసెంట్గా మనకు ఆర్ఆర్బిలో చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మీరు రైల్వే రిక్రూట్మెంట్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మీరు అన్ని ఆర్ఆర్బీస్లో మీకు అవకాశాలు ఉంటాయి, మెరిట్ ఉంటుంది. కాబట్టి మీరు ఆన్ ఆర్ బిఫోర్ 15th May నుంచి 14th June మధ్యలో మీరు అప్లికేషన్ చేసుకొని దానికి సంబంధించిన సిలబస్ ఆల్రెడీ అఫిషియల్ వెబ్సైట్లో ఉంది. దానికోసం బిట్స్ ప్రాక్టీస్ చేయవచ్చు. మీకు ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగ్లో ప్రాక్టీస్ బిట్స్ అని ఉన్నది. మీకు కొంతవరకు ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో ఆర్ఆర్బిలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు 11,127 పోస్టులకి
మీరు అప్లై చేసి మంచిగా సంసిద్ధమైనట్లయితే ఐటీఐ మరియు డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అర్హత ఉంది కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి ఓల్డ్ సిలబస్ అండర్స్టాండింగ్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, అదేవిధంగా క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం మీ యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్లో ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ బేసిక్స్ సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మ్యాథమెటిక్స్ మీకు సిలబస్లో ఇచ్చారు. టెక్నికల్ నాలెడ్జ్ మీకు అడిషనల్గా మీకు ఫెచ్చింగ్ ఉంటుంది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టెక్నికల్ aspirants. I wish all the best to RRB Assistant Loco Pilot jobs. Thank you very much and subscribe, like, comment. ఇంకా మీకు ఏ సబ్జెక్టుల మీద వీడియో తయారు చేయాలో కామెంట్లో కూడా తెలియజేయగలరని కోరుతున్నాను.